మన గార్డెన్లో ఎన్ని రకాల పువ్వులు పూసాయో చూడండి. ప్రకృతి మాత ఎన్ని రకాల పువ్వులు ఇచ్చిందో అనండి. మందారాలు, బిల్వపత్రాలు. ఈవేళ సోమవారం కదండి, మాస శివరాత్రి సోమవారం. శివయ్యకి బిల్వపత్రాలతో అష్టోత్తరం చేద్దామని బిల్వపత్రాలను కొంచెం ఎక్కువగానే తీసుకొచ్చాను. తర్వాత ఇవి అపరాజిత పుష్పాలండి, శంకు పుష్పాలు అంటారు కదా, అవి కూడా ఈ సీజన్లో బాగా అవుతాయండి ఇవి. తర్వాత స్వామివారికి తాంబూలం కోసం తమలపాకులు. తర్వాత విష్ణుమూర్తికి, వెంకన్న స్వామికి సమర్పించడానికి తులసి. ఇంకా ఈ పుష్పాలు, కరివేరు పుష్పాలు, ఈ నందివర్ధనాలు ఉండనే ఉంటాయి. చూడండి, నిజంగా ప్రకృతి మాతకు థ్యాంక్స్ చెప్పుకోవాలండి, ఇన్ని రకాల పుష్పాలు మనకు అందించినందుకు.